ఏపీ రాజధాని పేరు అమరావతి లేక వెలగపూడా? అమరావతి అనే విషయం అందరికీ తెలిసినా ఏపీ అసెంబ్లీ సచివాలయ అధికారులు మాత్రం ఇంకా డైలమాలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొన్నటిదాకా హైదరాబాద్లో జరిగినా ప్రస్తుతానికి అమరావతి కేంద్రంగా మొదలయ్యాయి. అటు సచివాలయ నిర్మాణం కానీ ఇటు అసెంబ్లీ నిర్మాణం కానీ రాజధాని గ్రామమైన వెలగపూడిలో జరిగింది. సచివాలయం అసెంబ్లీ పేరుకు వెలగపూడిలో ఉన్నా ప్రభుత్వం రాజధాని పేరును అమరావతిగా ప్రకటించడంతో అమరావతి కేంద్రంగానే పరిపాలన చేస్తున్నామని చెబుతోంది సర్కార్. రాజధాని అమరావతి పేరును వీలైనంతగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తరహా వెలగపూడి పేరును జపిస్తోంది. ఇక అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకుని సభ కూడా ప్రారంభమైంది. దీంతో అమరావతి కేంద్రంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనే భావనను వ్యక్తం చేస్తోంది సర్కార్. అయితే అసెంబ్లీ సచివాలయ అధికారుల్లో కొందరికి మాత్రం రాజధాని పేరు ఇంకా అలవాటైనట్లుగా లేదనే చర్చ ప్రస్తుతం అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. ఈ తరహా చర్చ జరగడానికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మర్నాటి సభకు సంబంధించిన బిజినెస్ లిస్టును, ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకొచ్చే ప్రశ్నల జాబితాతో కూడిన బుక్లెట్లను సభ్యులకు అందజేయడం ఆనవాయితీ. అయితే బిజినెస్ లిస్టులో రాజధాని పేరు అమరావతికి బదులుగా వెలగపూడిగా ప్రస్తావించారు. ఇది పొరపాటున జరిగిన తప్పిదమే అయినా ఈ అంశంపై పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లాబీల్లో చర్చించుకుంటున్నారు. ఓవైపు రాజధాని పేరును అందరి నోళ్లలో నానేలా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇంత కీలకమైన విషయంలో అసెంబ్లీ అధికారులు ఎలా పొరపాటు పడతారని అధికార పార్టీ నేతలే అంటున్నారు. అయితే వెలగపూడి గ్రామంలో అసెంబ్లీ ఉంది కాబట్టి ఆ పేరు రాసుంటారనే అభిప్రాయాన్ని కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. అయితే ప్రశ్నోత్తరాల బుక్లెట్లో మాత్రం రాజధాని పేరును అమరావతిగానే ముద్రించారనే విషయాన్ని మరికొందరు ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరిగి ఉంటాయని కొందరు ఎమ్మెల్యేలు సర్ది చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వెలగపూడి పేరును అధికారులు అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోయేలా చేశారంటూ చమత్కరించేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు.